సార్ ఆ దొంగ మీద ఎమ్మెల్యే కొంప ముంచేశాడు సార్. తెల్లారేసరికి మెసేజ్ వచ్చింది. తలనరికి కోటకుమ్మని కట్టమనే కాదుగా, మహా అయితే ట్రాన్స్ఫర్ లేకపోతే సస్పెన్షన్. రామాపురానికి ట్రాన్స్ఫర్ ఆర్డర్సే. చూశావా ఒక్క రోజులో నేను ఎంత గొప్పవాడిని అయిపోయాను. నేను ఈ ఊళ్ళో ఉంటే ఎమ్మెల్యే ఆటలు సాగవని నన్ను ట్రాన్స్ఫర్ చేయించారు. మంచిదే, గెలుపు నాదే గాని ఓటమి కాదుగా. ఆండవా శ్రీనివాస. గుడ్ మార్నింగ్ సార్. సార్ వెంటనే బయలుదేరమంటారా? విత్ ఇన్ 24 hours. 24 గంటలు ఎందుకు సార్? రామాపురం ఏమైనా అమెరికాలో ఉందా? అచ్యుతరామయ్య, దీనికి ఉపాయం ఉంది. నేను డేట్ వేసి సిక్లు పెట్టు. సెలవు అయ్యే లోపల ఎవరి చేతనైనా చెప్పించో, మనమే ఎమ్మెల్యే గారు నొప్పించో. సార్ రిలీవింగ్ ఆర్డర్స్ రాసివ్వండి. 6 గంటల్లో రామాపురంలో చేస్తాను. ఈ భూప్రపంచంలో ఎక్కడైనా చేసేది ఈ ఉద్యోగం సార్. ఇక్కడే చేస్తానని ఒట్టు పెట్టుకున్నానా? లేదు సార్. అచ్యుతరామయ్య, నీకు తెలియదయ్యా, రామాపురం రౌడీల కేంద్రం. అదొక పనిష్మెంట్ స్టేషన్. నేను ఏఎస్ఐగా 6 నెలలు పనిచేశాను. ఆ క్రిమినల్స్ పెట్టిన బాధలు భరించలేక కావాలనే లంచం పుచ్చుకొని దొరికిపోయి ఇదిగో ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. అయినా అక్కడ పోలీస్ స్టేషన్ అయితే లేదు కదా సార్. అక్కడ ఉన్నది మన వాళ్ళే. వాళ్ళకు తోడుగా నేను వెళ్తాను. ఏ రౌడీ అయినా నన్ను చంపాడనుకోండి, మంచిది. కనీసం కాకి దుస్తుల్లో కళ్ళు మూసానన్న తృప్తైనా ఉంటుంది. అగా ఊపడానికి తలకాయ ఉండగా తోకెందుకయ్యా తొందరపడ్డాం? ఫోన్ ఎత్తడానికి ఇక్కడ నేను ఉన్నాను కదా. హలో, అవును పోలీస్ స్టేషనే. ఎవడైనా పోయాడా? ఇంకా పోలేదా? సరే, నీ పేరేంటి? హలో హలో, పేరు చెప్పడానికి దమ్ములు లేవు. ప్రతివాడు పోలీస్ స్టేషన్ ఫోన్ చేసేడువే. ఏమంటాడు సార్? కూరగాయల మార్కెట్ దగ్గర తన్నుకుంటున్నారట. దానికి పోలీసులు ఏం చేస్తారయ్యా? అంతేలేండి. ఎవడో ఒకడు పోతే కదా మనం రంగంలోకి దిగుతాం. ఏ గ్రూప్ సార్? మస్తానా, మాణిక్యాలరావా? ఎవడైతేనేమిటయ్యా, ఎవడో ఒకడు పోతే ఊరికి ఉపకారం జరుగుతుంది. పోడే. సార్ అలాంటిది ఏమైనా జరిగితే ఆసుపత్రి మూసేయక ముందే శవాన్ని అక్కడికి తరలించమనండి. లేకపోతే తెల్లవారులు శవం దగ్గర కాపలా గాయలేక నేను చచ్చిపోవాలి. ఎవరైనా నువ్వు? ఓహో, పనిష్మెంట్ కేసా? ఎస్ఐ గారు లేరా సార్? ఏ, నేను పనికి పని వాళ్ళ కనపడుతున్నానా? అది కాదు సార్, అడిగాను. నేను ఏఎస్ఐ గారిని. ఎస్ఐ గారు హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్? ఏం సార్? అర్ధరాత్రి బైక్ మీద రౌండ్లకు బయలుదేరాడు. తప్పు కదా? ఇతనే రౌడీయా గోండా? రాత్రిపూట బయలుదేరి వెళ్ళడానికి పాత్ర కింద కొట్టారు. నువ్వేం భయపడకు. మనం వాళ్ళ జోలికి పోకపోతే వాళ్ళు మనల్ని ఏమీ చేయరు. ఈ ఊళ్ళో మస్తానగాడి పేరు విన్నావా? లేదు. వింటావు, నెమ్మదిగా అన్నీ వింటావు. నువ్వు నా మాట వింటావు, నేను ఎస్ఐ గారి మాట వింటాను. ఎస్ఐ గారు ఎమ్మెల్యే గారి మాట వింటారు. ఎమ్మెల్యే గారు మస్తానగాడి మాట వింటారు. ఇదన్న మాట లింకు. జాయినింగ్ రిపోర్ట్ రాసి. ఏయ్ రంగనాథం, అక్కడ మస్తాన్ గారి ఫోటో పెట్టాలి. 2 సార్లు పెడితే ఫోటో చించేసి దాంతో పాటు మా డొక్క కూడా చించేశారు. అప్పటి నుంచి పెట్టడం మానేశాం. కావాలనుకున్నప్పుడల్లా ఓ మర్డర్ చేసి జైలు దాకా వెళ్లి సూపరింటెండెంట్ తో సహా అందరినీ హలో అని ఓసారి పలకరించి వచ్చేస్తుంటాడు. మీ పేరు? అచ్యుతరామయ్య. అచ్యుతరామయ్య. కూర్చోండి. పర్వాలేదు. పేరు, పలుకుబడి, తెగింపు అన్నీ ఉన్నవాడు. వాడితో మనకెందుకు గొడవ? తప్పించుకు తిరుగుతూ 15 సంవత్సరాలుగా ఇక్కడే సర్వీస్ చేస్తున్నా. నాకే సమస్య లేదు. వాడు మర్డర్ చేసిన శవాలకు కాపలా గాయడం తప్ప. అది మన డ్యూటీయే కదా. చాలా చరిత్ర ఉందన్నమాట. అది సరే, ఈ దగ్గరలో నాకేదైనా ఇల్లుంటే చెప్తారా? చెప్పడం ఎందుకు, మా ఇంట్లోనే దిగొచ్చు. అదే మా ఆవిడ ఇల్లు. కూర్చోండి. అడుగో మాటలోనే వచ్చాడు మా అబ్బాయి. ఒరే శంకర్, ఈయన అచ్యుతరామయ్య గారని హెడ్ కానిస్టేబుల్.
తీసుకెళ్లి మన ఇల్లు చూపించు. అద్దె మీ అమ్మను మాట్లాడుకోమను. అలాగేనన్నా. ఆ. రండి సార్. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు అచ్యుతరామయ్య. ఓ మీరేనా? ఏఎస్ఐ చెప్పాడు, కూర్చోండి. పర్వాలేదు సార్. పెద్ద దెబ్బలు తగిలినట్టున్నాయి సార్. అవును, ఇది చూసి మీరేం కంగారు పడిపోవట్లేదు కదా. ఎవరో బెదిరించడం కోసం చేసిన పని ఇది. ఈ తాటాకి చెప్పులు లొంగిపోతే మన పోలీసు ఉద్యోగం ఎలా చేస్తాం? కాఫీ తాగుతారా? వద్దు సార్, థ్యాంక్స్. నాకు ఇక్కడ ఇల్లు దొరికింది. వెళ్ళి ఫ్యామిలీని తీసుకొస్తాను. నాకు 2 రోజులు సెలవు కావాలి. కొన్నాళ్ళు మీరుండి ఇక్కడ వాతావరణం చూసుకున్న తర్వాత కుటుంబాన్ని తీసుకురాకూడదు? ఎందుకు సార్? ఈ తాటాకు చప్పులకు లొంగిపోతే మనం పోలీసు ఉద్యోగాలు ఏం చేస్తాం? వస్తాను సార్. నాన్న, ఏమిటిదంతా? నాకు రామాపురం ట్రాన్స్ఫర్ అయిందిరా. ఇంత సడన్ గానా? అసలు ఏం జరిగింది? కొన్ని ప్రిన్సిపల్స్ వల్ల అలా జరుగుతుందిలేండి. అవన్నీ తర్వాత చెప్తాను గాని నీ ఇంటర్వ్యూ ఎలా జరిగింది? బానే జరిగింది నాన్న. బోర్డు కూడా ఇంప్రెస్ అయ్యారు. చాలా సంతోషం. మనసు కాస్త కుదుట పడింది. సామాన్లన్నీ లారీ మీద ఎక్కించుకుంటే ఇంకా నిలబడి కబుర్లు చెప్పుకుంటున్నారేమిటి? అదేంటమ్మా, భావి భారత పోలీస్ ఆఫీసర్ ని ఇంటర్వ్యూలో అదరగొట్టేసి ఇంటికొస్తే కొంచెం కూడా మర్యాద లేకుండా సామాన్ల గురించి మాట్లాడుతున్నావే? చాలేరా, పెద్ద ఆఫీసర్ వచ్చావు. మీ నాన్న చేశాడు నిర్వాహం, ఇక నువ్వు మిగిలేవు. నాన్న, అమ్మేంటి ఘాటుగా ఉంది? ఏముందరా, సడన్ గా ట్రాన్స్ఫర్ వచ్చేదలికి మీ అమ్మ తట్టుకోలేకపోతుంది. పైగా పుట్టినూరు కదా, వదిలిపెట్టి వెళ్ళాలంటే కొంచెం బాధగానే ఉంటుంది. అయినా ఏం చేస్తాం, తప్పదు మరి. ఇదిగో పిలిచారు మావయ్య? ఈ సామాన్ తీసుకుని వెళ్ళు, సాయంకాలం మేము వస్తాం. అలాగే. కొమ్మలిద్దరు మంచి జోడి. మొక్కలే లాగండి. ఏమండి ఇలా రండి.